బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చూడండి, మా తోటలో చూపిస్తున్నాను అరటి చెట్టు. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే పువ్వు చూడండి, ప్రతిరోజు చూస్తున్నమాట. అరటి పువ్వు ఎప్పుడు వస్తుందా అని, అంటే అరటికాయలు వేస్తుంది కదా, అందుకని ఈ చెట్లు ఏమిటో తెలియదు కానీ అన్నీ చిన్న చిన్నగా వెళ్ళలేనండి, అస్సలు పెద్దవి అవ్వట్లేదు. అంటే మేము ఎరువులది ఏమి వేయం కదా ఇంట్లో గెలే కాబట్టి. అదిగోనండి, ప్రతిరోజు చూస్తుంటాను. అరటి చెట్లో నుండి ఇలాగా ఒక పువ్వులాగా వస్తుందన్నమాట. రోజు చూస్తున్నాను. నైటేనండి, తెల్లారేటప్పటికి నిన్న సాయంత్రం వరకు కూడా చూశాను నేను. వాటర్ కూడా వేస్తున్నాను రోజును. కానీ నైటే అలా పువ్వు వచ్చేసింది అన్నమాట అండి. మా అమ్మగారు మా నాన్నమ్మ చిన్నప్పుడు ఇంచక్క ఈ అరటి పువ్వుని చాలా బాగా లోపల అవన్నీ చిన్న చిన్న మొగ్గల్లాగా ఉంటాయి అన్నమాట, అవన్నీ తీసండి పెసరపప్పుతో వండేవారండి కూర, పప్పు, అరటి పువ్వు. అప్పటి నుండి ఇప్పటికి ఇంకా నేను అనుకుంటున్నాను కానీ నాకు భయం ఆ కూర వండాలంటే. అంటే ఆ పువ్వులు చేయటం అవన్నీ ఇంకా తెలుసుకోవాలి. యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది, చాలామంది చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కూర, చాలా బలం అంట ఇంచక్కను. బెండ మొక్కలు చూసారా, మొత్తం మా ప్రహారీ గోడ దాటేసి బయటకు వెళ్ళిపోయినాయండి పైకి. అంతంత పొడవుంటే ఎలా కోసుకోవాలో తెలియట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.